హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోహిత్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసిక్ డిజైన్ ఫ్లో, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. మీకు తెలుసా, ఈ అసిక్ డిజైన్ ఫ్లో అనేది ఇంటర్వ్యూలో డొమైన్కి సంబంధం లేకుండా కామన్గా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఇది. సో ఈరోజు అసిక్ డిజైన్ ఫ్లో గురించి అయితే కంప్లీట్గా చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. వీడియో నచ్చితే లైక్ చేయి, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకో. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ అసిక్ డిజైన్ ఫ్లో ఏం చేస్తుంది భయ్య అంటే, ఒక చిప్ మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఈ ఫ్లోలో ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ నుంచి మ్యానుఫ్యాక్చర్ వరకు ఏం స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో అన్నీ ఫ్లోలో ఉంటాయి. ఈ వీడియోలో ఈ అసిక్ డిజైన్ ఫ్లోలో నేను కంప్లీట్గా 8 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. స్టెప్ నెంబర్ 1, స్పెసిఫికేషన్స్. ఇట్ ఆల్ బిగిన్స్ విత్ స్పెసిఫికేషన్స్. అంటే ఈ చిప్ అనేది ఏం పర్ఫామ్ చేయాలి, కమ్యూనికేషన్ హ్యాండ్లింగ్ కా, వీడియో ప్రాసెసింగ్ కా, మొబైల్ చిప్పా, సింపుల్గా చెప్పాలంటే అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్ బేస్ చేసుకొని ఇంజనీర్స్ చిప్కి రిక్వైర్డ్ అయిన స్పెసిఫికేషన్స్ అన్నీ డిసైడ్ చేస్తారు. అంటే ఫంక్షనాలిటీ, ఏటీపీ, ఏరియా, టైమింగ్, పవర్ అండ్ ఇంకా రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్నీ అప్లికేషన్ బేస్ చేసుకొని ఇంజనీర్స్ అయితే డిసైడ్ చేస్తారు. స్టెప్ నెంబర్ 2, ఆర్టీఎల్ డిజైన్, రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్. అప్లికేషన్ బేస్ చేసుకొని అంటే ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని కంప్లీట్గా సర్క్యూట్ బిహేవియర్ని అంతా ఒక కోడ్ ఫార్మాట్లో డిజైన్ చేస్తారు యూజింగ్ వెరిలోగర్ VHDL ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇలా డిజైన్ చేసిన కోడ్ అనేది మన ఫంక్షనాలిటీని రెప్లికేట్ చేస్తుంది. స్టెప్ నెంబర్ 3, ఫంక్షనల్ సిమ్యులేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇది వెరిఫికేషన్ అని చెప్పొచ్చు. అంటే ఆర్టీఎల్ డిజైన్ వాళ్ళు డిజైన్ చేసిన కోడ్ అనేది ఇంటెండెడ్ బిహేవియర్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇక్కడ వెరిఫికేషన్ జరుగుతుందన్నమాట. టెస్ట్ బెంచెస్ రాయడం, కోడ్ని సిమ్యులేట్ చేయడం, కోడ్లో ఏమైనా బగ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయడం, ఇవన్నీ ఫంక్షనల్ సిమ్యులేషన్లో జరుగుతాయి. స్టెప్ నెంబర్ 4, సింథసిస్. ఒకసారి ఆర్టీఎల్ వెరిఫై అయిపోయాక అంటే ఫంక్షనల్ సిమ్యులేషన్ అయిపోయిన తర్వాత సింథసిస్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సింథసిస్ అంటే ఆర్టీఎల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ గేట్ లెవెల్ నెట్ లిస్ట్. నీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే బ్లూ ప్రింట్ ఆఫ్ లాజిక్ గేట్స్ అండ్ దేర్ కనెక్షన్స్. టెక్నాలజీ నోట్ బేస్ చేసుకుని అండ్ స్పెసిఫికేషన్స్లో ఏటీపీ, ఏరియా, టైమింగ్, పవర్, ఈ స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకుని సింథసిస్ అనేది జరుగుతుంది. స్టెప్ నెంబర్ 5, డిఎఫ్టీ, డిజైన్ ఫర్ టెస్టబిలిటీ. అంటే మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ని డిటెక్ట్ చేయడానికి ఒక ఎక్స్ట్రా లాజిక్ని అనేది డిజైన్లో ఇన్సర్ట్ చేసుకుంటాం. ఫ్యాబ్రికేషన్ అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ట్రా లాజిక్ అనేది చిప్లో ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. స్టెప్ నెంబర్ 6, పిఎన్ఆర్. పిఎన్ఆర్ అంటే ప్లేస్ అండ్ రౌట్. మెయిన్గా ఏటీపీని టార్గెట్ చేసి అంటే ఏరియా, టైమింగ్, పవర్, ఈ 3 స్పెసిఫికేషన్స్ టార్గెట్ చేసి కోర్లో లాజిక్ ఎక్కడ ప్లేస్ చేయాలి, రౌటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ పిఎన్ఆర్ స్టేజ్లో డిసైడ్ చేస్తామన్నమాట. ఈ లాజిక్ కోర్లో ఎక్కడ ప్లేస్ చేస్తే టైమింగ్, పవర్ టార్గెట్స్ అన్నీ మీట్ అవుతాయో ఇవన్నీ పిఎన్ఆర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు డిసైడ్ చేస్తారు. స్టెప్ నెంబర్ 7, సైన్ ఆఫ్ చెక్స్. పిఎన్ఆర్ అయిపోయిన తర్వాత డిజైన్ వ్యాలిడేట్ చేయడానికి మనకు 4 చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 చెక్ పాయింట్స్నే మనం సైన్ ఆఫ్ చెక్స్ అంటాం. ఒక్కొక్క సైన్ ఆఫ్ చెక్కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. ఫస్ట్ సైన్ ఆఫ్ చెక్ STA అంటే స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్. మన డిజైన్లో టైమింగ్ టార్గెట్స్ అన్నీ మెట్టాయో లేదో తెలియడానికి మనం STA చెక్ అనేది వాడతాం. సైన్ ఆఫ్ చెక్ 2, ఫిజికల్ వెరిఫికేషన్. అంటే మన డిజైన్లో షార్ట్స్ కానీ ఓపెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో లేదో తెలియడానికి ఫిజికల్ వెరిఫికేషన్ చెక్ అనేది చేయాలి. సైన్ ఆఫ్ చెక్ 3, LEC, లాజిక్ ఈక్వాలెన్స్ చెక్. అంటే మనం ఏదైతే స్టార్టింగ్ చిప్ ఈ ఫంక్షన్ని పర్ఫామ్ చేయాలని అనుకున్నామో ఆ ఫంక్షనాలిటీ అనేది పిఎన్ఆర్ అయిపోయిన తర్వాత వస్తుందా లేదా అనేది LEC చెక్లో చూస్తాం. సైన్ ఆఫ్ చెక్ 4, EMIR. అంటే మన డిజైన్లో పవర్ టార్గెట్స్ అన్ని మెట్ అవుతున్నాయా లేదా అనేది ఈ EMIR సైన్ ఆఫ్ చెక్ యూజ్ చేసి చెక్ చేస్తాం. ఇలా ఈ 4 సైన్ ఆఫ్ చెక్స్ వ్యాలిడేట్ అయిన తర్వాతే డిజైన్ అనేది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఒక్క చెక్ వ్యాలిడేట్ అవ్వకపోయినా సరే మనం మళ్ళీ డిజైన్ని ఆప్టిమైజేషన్ చేయాలి. ఫైనల్గా 8th స్టెప్, టేప్ అవుట్ స్టేజ్. అంటే డిజైన్ మొత్తం కంప్లీట్గా ఈ 4 సైన్ ఆఫ్ చెక్స్ని వ్యాలిడేట్ చేసిన తర్వాత ఫౌండరీకి మనం డిజైన్ ఫైల్స్ని మ్యానుఫ్యాక్చర్కి సెండ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే డిఎఫ్టీ స్టేజ్లో యాడ్ చేసుకున్న ఎక్స్ట్రా లాజిక్ ఉందో ఆ లాజిక్ యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ప్రొడక్షన్లోకి వెళ్తుంది. సో టోటల్గా అదనమాట అసిక్ డిజైన్ ఫ్లో. నీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మన కమెంట్ సెక్షన్లో కమెంట్స్ నేనైతే క్లియర్ చేస్తాను. ఎవరైతే నీ ఫ్రెండ్స్ VLSI ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే వీడియోని షేర్ చేయి, ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అండ్ మన వీడియో నచ్చితే లైక్ చేయి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో. ఉంటాం మరి, బాయ్.